ఈ వీడియోలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ మీరందరూ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తా ఉన్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి 60 మార్క్స్ పేపర్ గాను ఏ క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంది, రేపు మార్చిలో జరగబోతున్నటువంటి ఎగ్జామ్స్ లో ఎటువంటి క్వశ్చన్స్ రాబోతా ఉన్నాయి. గన్ షాట్ గా మనకు ఇక్కడ జిఎన్ఆర్ గారు ఉన్నారు. 27 years ఆఫ్ కెమిస్ట్రీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. జిఎన్ఆర్ జి నాగేశ్వరరావు గారు అంటాం. చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఎలా చెప్పాలి, ఏ క్వశ్చన్స్ చెప్తారో 99% కలిసే అవకాశం ఉంది. అంత కాన్ఫిడెంట్ గా మనకు వీడియో రాబోతా ఉంది. తప్పనిసరిగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. వీడియో యూస్ఫుల్ గా ఉంటే లైక్ చేయండి. లైక్ చేయడం కాదు, మీ అవసరమైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అందరికీ ఈ వీడియో ద్వారా మేలు జరగాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని ఎంసెట్ వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీకు రాబోతా ఉన్నాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం మరి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినట్టయితే మీరు ఏమాత్రం ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. కెమిస్ట్రీలో మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మీకు మాక్సిమం మార్క్స్ రావాలంటే ఈ వీడియోని మరి మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఓవర్ టు జిఎన్. మీరు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ 60 out of 60 తెచ్చుకోవాలి అని అంటే మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. నేను చెప్పేటువంటి జూనియర్ కెమిస్ట్రీ పేపర్ ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడగడానికి అవకాశం ఉంది అనేది నేను చాలా క్లియర్ గా చెప్తా. మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మనకు క్వశ్చన్ పేపర్ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అనే 3 parts గా డివైడ్ అయి ఉంటుంది. సెక్షన్ ఏ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. అవి 10 questions అడుగుతాడు. 10 2 20. సెక్షన్ బి ఎస్ఏక్యూస్, షార్ట్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. యాక్చువల్గా 8 questions ఇస్తాడు. ఓన్లీ 6 questions రాయాలి. 6 4 24. 60 out of 60 రావాలి అని అంటే ఓన్లీ 6 questions మాత్రమే అటెంప్ట్ చేస్తే ఎక్కడన్నా 1 mark 2 marks ఎక్కడన్నా లాస్ అయితే మన 60 మిస్ అవుతుంది. కాబట్టి తప్పకుండా 7 questions అయినా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సెక్షన్ సి ఎల్ఏక్యూస్ పార్ట్, లాంగ్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అవి 3 questions ఇస్తాడు. 2 questions అటెంప్ట్ చేయాలి. ఈచ్ వన్ క్యారీస్ 8 marks. 8 2 16. ఎల్ఏక్యూస్ కి సంబంధించింది అంటే సెక్షన్ సి కి సంబంధించినటువంటి డామ్ షూర్ క్వశ్చన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెసన్ అటామిక్ స్ట్రక్చర్, బోర్స్ అటామిక్ మోడల్ పాస్టులేట్స్, హైడ్రోజన్ స్పెక్ట్రమ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ అటామిక్ స్ట్రక్చర్ క్వాంటమ్ నంబర్స్. అయితే స్టూడెంట్స్ క్వాంటమ్ నంబర్స్ అనే క్వశ్చన్ కాడ వాట్ ఆర్ క్వాంటమ్ నంబర్స్ అని ఇస్తాడు. తర్వాత ఎక్స్ప్లెయిన్ దేర్ సిగ్నిఫికెన్స్ అంటాడు. వాట్ ఆర్ క్వాంటమ్ నంబర్స్ అనేటువంటిది మీరు చూడకుండా క్వాంటమ్ నంబర్స్ అనేది డైరెక్ట్ రాసుకుంటూ పోతే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిముథల్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, స్పిన్ క్వాంటమ్ నంబర్ అనే హెడ్డింగ్ పెట్టుకుంటూ రాస్తే అక్కడ మీకు 6 marks పడతాయి. వాట్ ఆర్ క్వాంటమ్ నంబర్స్ అనేది రాయాలి. ది సెట్ ఆఫ్ నంబర్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ద గివెన్ ఆటమ్ అనేటువంటిది మెన్షన్ చేయకపోతే యు ఆర్ లూజింగ్ 2 marks. సెకండ్ క్వశ్చన్ ఏంటది? క్వాంటమ్ నంబర్స్. ఈ రెండింటిని మంచిగా చదివితే గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ ఎప్పుడో ఒకసారి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది. ఏంటది? ఈ 2 కాకుండా ఇంకో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. బోర్స్ మోడల్ మెరిట్స్ అండ్ లిమిటేషన్స్, అది ఒక 4 marks కి. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, ఇవి కూడా ఒకసారి చదువుకోండి. మరి క్వశ్చన్ నెంబర్ 20 ఏంటి? పీరియాడిక్ టేబుల్. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయోనైజేషన్ ఎనర్జీ. ఏంటది? వాట్ ఈజ్ మెంట్ బై ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ అండ్ సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ అనే క్వశ్చన్. వై ఈజ్ ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ ఈజ్ లెస్ దెన్ టు దట్ ఆఫ్ సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ. అక్కడ వరకు 4 marks. అక్కడే అడుగుతాడు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ అయోనైజేషన్ ఎనర్జీ. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పీరియాడిక్ టేబుల్లో. పీరియాడిక్ ప్రాపర్టీస్. నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ ఎస్ పి డి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ 3 questions లో నుంచి గ్యారంటీగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మరి క్వశ్చన్ నెంబర్ 21 ఏమొస్తుంది సార్? మనకు 2 questions ఉంటాయి. 2 chapters లో నుంచి రావడానికి అవకాశం ఉంది. either కెమికల్ బాండింగ్ ఆర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. బెంజీన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ రావడానికి అవకాశం, లేదంటే ఎసిక్లీన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ రావడానికి అవకాశం, లేదంటే ఇథిలీన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. ఈ 3 questions లో నుంచి ఏదన్నా ఒకటి రావడానికి అవకాశం ఉంది. అందులో
వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే బెంజీన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. వాట్ ఈస్ meant by hybridization? Explain the possible hybridations of S and P orbitals అనే క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ అనేసి sp, sp2, sp3d అడగచ్చు. n2 and O2 మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. n2 అండ్ O2 కి సంబంధించిన మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్స్. n2 అది 4 మార్క్స్, O2 4 మార్క్స్. హైడ్రోజన్ బాండింగ్ అది క్వశ్చన్ నంబర్ 21 లో ఏ బిట్, 21 లో బి బిట్, కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్. సెక్షన్ బి అనంటే 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ కింద ఫస్ట్ క్వశ్చన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో నుంచి వస్తుంది. క్వశ్చన్ నంబర్ 11 belongs to only states of matter. Kinetic molecular theory of gases postulates. The most important question. Below average student కూడా నువ్వు ఫస్ట్ ఇది చదువు అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అంటే డిడ్యూస్. బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, గ్రాహమ్స్ లా. వాట్ ఈస్ meant by ఐడియల్ గ్యాస్? డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఫోర్త్ వన్, ఒక్కొక్కసారి ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో నుంచి గ్రాహమ్స్ లా స్టేట్మెంట్ అడుగుతాడు, అడిగి దానికి రిలేటివ్ ఒక ప్రాబ్లం అడుగుతాడు. లేదంటే డాల్టన్స్ లా స్టేట్మెంట్ అడుగుతాడు, నెక్స్ట్ దానికి రిలవెంట్ ప్రాబ్లం అడుగుతాడు. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ కూడా మ్యాక్సిమం ప్రీవియస్ క్వశ్చన్స్ లో వచ్చినటువంటి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటి చాప్టర్ నుంచి క్వశ్చన్ నంబర్ 11 స్టాయికియోమెట్రీలో నుంచి క్వశ్చన్ నంబర్ 12 కింద ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ ఎసిడిక్ మీడియంలో అడగడానికి అవకాశం. క్వశ్చన్ నంబర్ 16, 17, 18, 19 కింద ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా క్యాలిక్యులేషన్స్, బాక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ ఎసిడిక్ మీడియంలో ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ తప్పకుండా నేర్చుకోవాలి. ఓకే, ఒకటి మంచిగా నేర్చుకున్నా కానీ మీకు అందులో ఉన్న అటామిక్ వెయిట్స్ ఐడియా ఉంటే ఏ ప్రాబ్లం ఇక్కడ చేయొచ్చు. ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ లో కూడా ఎసిడిక్ మీడియం మంచిగా ఒకటి ప్రాక్టీస్ చేస్తే అలాంటి మోడల్ ఏది ఇచ్చినా చేయొచ్చు. ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు ఎక్కడన్నా ఒకవేళ పొరపాటున బ్యాలెన్సింగ్ మిస్ అయితే ఎగ్జామ్ రాసేటప్పుడు టెన్షన్ ఫీల్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 13 కి సంబంధించింది ఈక్విలిబ్రియం లో నుంచి వస్తుంది. మనకు ఈక్విలిబ్రియం అనేటువంటి సిలబస్ లో కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం అనేటువంటి 2 సబ్ టాపిక్స్ ఉన్నాయి. మరి కెమికల్ ఈక్విలిబ్రియం లో ఏం చదవాలి సార్? కేపీకేసీ రిలేషన్, డిరైవ్ కేపీకేసీ రిలేషన్ ఫర్ ద గివెన్ ఈక్వేషన్ అనే N2 plus 3H2 gives twice 2NH3. Most important question అది, right? Next, second most important from equilibrium. What is meant by homogeneous equilibrium? Give an example అన్నట్టు. లేదా define the following అని homogeneous equilibrium and heterogeneous equilibrium అన్నట్టు. Give 2 examples for each అన్నట్టు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వాల్యుయేషన్ ఎలా ఉంటది అని అంటే డెఫినేషన్ కి 1 మార్క్, ఎగ్జాంపుల్స్ కి 1 మార్క్. నెక్స్ట్, ఒకవేళ కెమికల్ ఈక్విలిబ్రియం రాకపోతే డియర్ స్టూడెంట్స్ అయానిక్ ఈక్విలిబ్రియం లో నుంచి రావడానికి అవకాశం ఉంది. అయానిక్ ఈక్విలిబ్రియం లో ఏ క్వశ్చన్స్ వస్తాయి సార్? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఆర్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్? గివ్ ఎగ్జాంపుల్ అన్నట్టు. లేదంటే ఎక్స్ప్లెయిన్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. వెరీ ఇంపార్టెంట్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఎక్స్ప్లెయిన్ లౌరీ బ్రాన్స్టెడ్ యాసిడ్ బేస్ థియరీ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే పిహెచ్ ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం ఉంది. ఆ పిహెచ్ ప్రాబ్లమ్స్ అనేది 2 మార్క్స్ లో ఎక్కువగా అడుగుతారు. 14th క్వశ్చన్ ఏంటి? ప్రతి స్టూడెంట్ చదవాల్సినటువంటి థర్మోడైనమిక్స్ లో ఉన్న వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు బిలో యావరేజ్ స్టూడెంట్ ని కూడా మనం చదవని చెప్పేటువంటి క్వశ్చన్ ఏంటి అని ఎస్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్. అది వదిలిపెట్టదు, అది అంత ఇంపార్టెంట్. వాట్ ఈస్ మెంట్ బై సిస్టమ్? ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ విత్ ఎగ్జాంపుల్స్ అనే క్వశ్చన్. మీకు కార్బన్ డైఆక్సైడ్ కి సంబంధించిన ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే యాక్చువల్ గా C+O2 గివ్స్ CO2 అని అంటే డెల్టా H వాల్యూ ఈస్ -393.52 కిలోజౌల్స్. ఇప్పుడు ఇక్కడ 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. At the time of formation of 1 mole of carbon dioxide, we are getting -393.52 kilojoules of energy. In the same way, if just only 35.6 grams of carbon dioxide is
evolved. Then how much that delta H is evolved? Means a amount of heat released for this 35.6 grams of carbon dioxide when it releases. అనే క్వశ్చన్ ఒకటి ఉంది, అది మంచిగా నేర్చుకోండి. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఒకవేళ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ రాకపోతే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సిపి మైనస్ సిబి ఈక్వల్స్ టు ఆర్ డెరివేషన్. ఈ మధ్య కాలంలో ఈ క్వశ్చన్ అయితే ఇవ్వట్లేదు, కానీ ఒకసారి చదవండి. తర్వాత గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఓకే, థర్మోడైనమిక్స్ లో ఇవి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డియర్ స్టూడెంట్స్, క్వశ్చన్ నెంబర్ 15 కింద మీరు థర్డ్ ఏ గ్రూప్ ఆర్ ఫోర్త్ ఏ గ్రూప్ చదువుకోవాలి. మాక్సిమం థర్డ్ ఏ గ్రూప్ లో నుంచే 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఫోర్త్ ఏ గ్రూప్ అనేటువంటిది 2 మార్క్స్ క్వశ్చన్స్ కింద రావడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఏమైతుంది అంటే స్టూడెంట్స్, ఫోర్త్ ఏ గ్రూప్ ని ఒకవేళ 4 మార్క్స్ ఇస్తే థర్డ్ గ్రూప్ ని 2 మార్క్స్ ఇచ్చే అవకాశం. అందువల్ల మనం ఈ 2 గ్రూప్స్ నుంచి తప్పకుండా 4 మార్క్స్ 2 మార్క్స్ కవర్ చేసుకోవాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, బొరాక్స్ బీడ్ టెస్ట్. బొరాక్స్ బీడ్ టెస్ట్ లో 2 ఈక్వేషన్స్ ఉంటాయి, 2 మార్క్స్. ఈక్వేషన్స్ మంచిగా ప్రాక్టీస్ చేయండి, దానికి రిలవెంట్ మ్యాటర్ మీరు అప్పటికప్పుడు రాసినా సరిపోతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, డైబోరేన్ స్ట్రక్చర్, ఎనమలస్ బిహేవియర్ ఆఫ్ బోరాన్. ఈ క్వశ్చన్ కూడా మంచిగా నేర్చుకోండి. ఇదే ఒకవేళ 4th గ్రూప్ నుంచి క్వశ్చన్ అడిగితే అప్పుడు మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి చూడండి. వెరీ సింపుల్, మీరు 10th క్లాస్ లెవెల్లో కూడా చదివి ఉన్నటువంటి క్వశ్చన్. అది గ్రాఫైట్, డైమండ్ అలా అయినా అడగవచ్చు, లేదా డిఫరెన్సెస్ బిట్వీన్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ డైమండ్ అండ్ గ్రాఫైట్. ఒకవేళ అలా కాకపోతే వాట్ ఈస్ meant by allotrope? Explain the different types of crystalline allotropes of carbon అనే క్వశ్చన్ కూడా ఉంది. సెక్షన్ బి లో నుంచి వచ్చేటువంటి SAQs లో 16th క్వశ్చన్ మీరు తీసుకున్నట్టయితే హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. డియర్ స్టూడెంట్స్, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒక రెండింటిని మాత్రం తప్పకుండా చదువుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే టైప్స్ ఆఫ్ హైడ్రేట్స్. ఒక క్వశ్చన్ ఏమో కేవలం మాలిక్యులర్ హైడ్రేట్స్ అని ఆర్ కోవాలెంట్ హైడ్రేట్స్ కింద ఇస్తారు. ఇంకో క్వశ్చన్ ఏంటి అని అంటే అయానిక్ హైడ్రేట్స్ అండ్ ఇంటర్స్టిషియల్ హైడ్రేట్స్ అని వేరే క్వశ్చన్ ఇస్తారు. కాబట్టి మీరు కోవాలెంట్ హైడ్రేట్స్ అనే కింద మళ్ళా క్లాసిఫికేషన్ లో 3 టైప్స్ ఉంటాయి. ఏంటది? ఫస్ట్ వన్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ హైడ్రేట్స్, సెకండ్ వన్ ఎలక్ట్రాన్ ప్రిసైజ్ హైడ్రేట్స్, థర్డ్ వన్ ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రేట్స్. ఇవి మాలిక్యులర్ హైడ్రేట్స్ ఆర్ కోవాలెంట్ హైడ్రేట్స్ కింద ఆ క్వశ్చన్స్ అవుతారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటది? ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ హైడ్రేట్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అని ఏ అయానిక్ హైడ్రేట్స్, బి ఇంటర్స్టిషియల్ హైడ్రేట్స్ అనే క్వశ్చన్ ఉంది. అది కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే రిమూవల్ మెథడ్స్ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ రిమూవల్ మెథడ్స్ ఏంటవి అంటే అక్కడ కూడా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి టెంపరరీ హార్డ్నెస్ రిమూవల్ మెథడ్స్, రెండోది పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవల్ మెథడ్స్. పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవల్ మెథడ్స్ లో కాల్గన్ మెథడ్ అండ్ అయాన్ ఎక్స్చేంజ్ రెసిన్ మెథడ్ అనేటువంటి ఎక్కువ అడిగాడు. అవి తప్పకుండా చదువుకోండి. నెక్స్ట్ 17th క్వశ్చన్ అండ్ 18th క్వశ్చన్. డియర్ స్టూడెంట్స్, మీరు ఒకటి గమనించాలి. నేను LAQs లో కెమికల్ బాండింగ్ ఒకవేళ LAQ కింద వస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ SAQs కింద వస్తుంది. ఒకవేళ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది LAQ లో వస్తే కెమికల్ బాండింగ్ అనేటువంటిది SAQs లో వస్తుంది అని చెప్పాను. అంటే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 17 అండ్ 18 కి ఆర్గానిక్ కి సంబంధించిన క్వశ్చన్స్ తప్పకుండా నేర్చుకోవాలి. నెక్స్ట్ కెమికల్ బాండింగ్ లో నేర్చుకోవాలి. మరి ఆర్గానిక్ కెమిస్ట్రీని ఫస్ట్ ఒకవేళ తీసుకుంటే ఒక 3 క్వశ్చన్స్ మాత్రం తప్పకుండా ఫస్ట్ చదువుకోవాలి. వాట్ ఈస్ మెంట్ బై జియోమెట్రికల్ ఐసోమరిజం? ఎక్స్ప్లెయిన్ ద జియోమెట్రికల్ ఐసోమర్స్ ఆఫ్ 2-బ్యూటీన్ అనే క్వశ్చన్ ఉన్నది. అంటే జియోమెట్రికల్ ఐసోమరిజం డెఫినేషన్ రాయాలి, జియోమెట్రికల్ ఐసోమర్స్ ఆఫ్ 2-బ్యూటీన్ అనే దాని ఎక్స్ప్లెనేషన్ రాయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 17 కింద ఒకవేళ ఆర్గానిక్ కెమిస్ట్రీలో జియోమెట్రికల్ ఐసోమరిజం రాకపోతే అప్పుడు ఎక్స్ప్లెయిన్ పొజిషన్ ఐసోమరిజం అండ్ ఫంక్షనల్ ఐసోమరిజం విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అని క్వశ్చన్ ఉంటుంది. వీటితో పాటుగా ఇంకో క్వశ్చన్ కూడా మీరు చదువుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 17 కింద ఆల్కేన్స్ అనే టాపిక్ లో హాలోజినేషన్ ఆఫ్ మీథేన్ అనేది ఉంటుంది. ఆ క్వశ్చన్ చదువుకోవాలి. మాక్సిమం ఈ 3 క్వశ్చన్స్ లో నుంచే ఒక క్వశ్చన్ 17th క్వశ్చన్ కింద రావడానికి అవకాశం ఉంది ఆర్గానిక్ పార్ట్ లో. క్వశ్చన్ నెంబర్ 18 కి సంబంధించింది ఆర్గానిక్ ఒకవేళ వస్తే
మార్కోనికాఫ్ రూల్ రావడానికి అవకాశం ఉంది. మార్కోనికాఫ్ రూల్ రాలే. ఇప్పుడు యాంటీ మార్కోనికాఫ్ రూల్ రావచ్చు. దాన్ని ఖరాష్ ఎఫెక్ట్ అని అంటాం, ఆర్ పెరాక్సైడ్స్ ఎఫెక్ట్ అని అంటాం. అది కూడా రాలేదు. అలాంటప్పుడు రోడ్ మ్యాప్ ఈక్వేషన్స్ ఉన్నాయి. CaC2 గివ్స్ ఏ అనేస్తాడు. గివ్స్ అనే యారో మీద హైడ్రోలసిస్ అంటే మెయిన్ H2O అనేస్తాడు. ఏ అన్న తర్వాత అంటే CaC2 నుంచి ఎసిటిలీన్ ఫామ్ అయితే మనం. మరి ఎసిటిలీన్ అంటే ఏ గివ్స్ రెడ్ హాట్ కాపర్ క్యూబ్స్ ఆర్ రెడ్ హాట్ ఐరన్ క్యూబ్స్ అనేస్తాడు. తర్వాత బి అనేస్తాడు. బి అంటే అక్కడ బెంజీన్ వస్తుంది. జనరల్ బెంజీన్ నుంచి అక్కడ నైట్రేషన్ కి సంబంధించింది సి, లేదా ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ కి సంబంధించింది సి, ఏదన్నా ఒకటి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఈ రోడ్ మ్యాప్ ఈక్వేషన్ అనేటువంటిది కూడా చాలా సింపుల్ గా కంప్లీట్ అవుతుంది. కాబట్టి మంచిగా నేర్చుకోండి. మొత్తం మీద మనకు ఒక 6 మాత్రమే రోడ్ మ్యాప్ ఈక్వేషన్స్ మన సిలబస్ మొత్తంలో నుంచి ఉంటాయి. అది కూడా మాక్సిమం ఇథిలీన్, ఎసిటిలీన్ అండ్ బెంజీన్ వీటికి సంబంధించి. ఒకవేళ అది కూడా రాలే 18th క్వశ్చన్, అప్పుడు మీరు చదవాల్సింది నేమ్డ్ రియాక్షన్స్ అని ఉన్నాయి. ఒకటి వుడ్జ్ రియాక్షన్, నెక్స్ట్ ఇంకొకటి కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్. ఈ రెండు కలిపి అడగడానికి అవకాశం. ఒకవేళ ఈ క్వశ్చన్ రాలేదు, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ బెంజీన్ అని ఒకటే 4 మార్క్స్ అడగవచ్చు. యాక్చువల్గా ఆ క్వశ్చన్ అనేది మనకు 8 మార్క్స్ క్వశ్చన్లో అడిగేటువంటి అవకాశం ఉంది. కానీ 8 మార్క్స్ క్వశ్చన్ కి కెమికల్ బాండింగ్ ఒకవేళ వస్తే అప్పుడు 4 మార్క్స్ కి ఈ బెంజీన్ కి సంబంధించిన ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ రావడానికి అవకాశం. ఇప్పుడు ఒకవేళ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది 8 మార్క్స్ కి వెళ్ళిపోతే కెమికల్ బాండింగ్ అనేది 4 మార్క్స్ లో ఉన్నప్పుడు ఏం చదవాలి? 17th క్వశ్చన్ కి సంబంధించింది ఫాజన్స్ రూల్స్ చదవండి. వెరీ ఇంపార్టెంట్. హైడ్రోజన్ బాండ్ అడగొచ్చు, లేదంటే కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ అడగొచ్చు. క్వశ్చన్ నెంబర్ 17 కింద ఈ 3 క్వశ్చన్లు మంచిగా నేర్చుకోండి. మరి క్వశ్చన్ నెంబర్ 18 ఏంటి సార్? ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ PCl5, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ SF6. ఎప్పుడన్నా ఒకసారి ఈ క్వశ్చన్స్ కాకపోతే డైపోల్ మూమెంట్ మీద అడగడానికి అవకాశం. 11th క్వశ్చన్ నుంచి 18th క్వశ్చన్ వరకు ఉన్నాయో 99.99% గ్యారంటీగా అదే క్వశ్చన్స్ వస్తాయి. VSAQs కూడా నేను ఏ చాప్టర్స్ అయితే చెప్తున్నానో ఆ చాప్టర్స్ లో నుంచి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చదవగలిగితే 100% సక్సెస్ అవుతాం. 76 మార్క్స్ పేపర్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఒకవేళ పొరపాటున 76 మార్క్స్ కి టైం సరిపోదేమో అని అనుకుంటే స్లో రైటింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఒక్క 4 మార్క్స్ మాత్రమే చాయిస్ తీసుకోండి. కానీ LAQs తప్పకుండా 3 out of 3 అటెంప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే LAQs లో ఏ ఒక్కటి అంటే 2 అటెంప్ట్ చేసినప్పుడు అందులో నుంచి ఏ ఒక్క మార్క్ ఎక్కడన్నా చిన్న కరెక్షన్ ఉండి 1 మార్క్ లాస్ అయినా నువ్వు 59 లోనే. VSAQs లో ఫస్ట్ క్వశ్చన్ మాక్సిమం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. అంటే నేను క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 10 వరకు చెప్పేటువంటి ఆర్డర్ ఒకవేళ ఒక్కొక్కసారి ఫస్ట్ ఉండాల్సింది లాస్ట్ లో ఉండొచ్చు, లాస్ట్ లో ఉండేది ఫస్ట్ లో ఉండొచ్చు, కానీ గ్యారంటీగా ఆ చాప్టర్ లో నుంచి ఆ క్వశ్చన్ వస్తుంది అనేది గుర్తుపెట్టు. ఓకే, అంటే మోస్ట్ ఆఫ్ ది ఇయర్స్ ఫాలో అయినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ నేను మీ ముందు ఉంచుతాను. క్వశ్చన్ నెంబర్ 1 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. దాంట్లో కైనటిక్ ఎనర్జీ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాక్సిమం అవే రావడానికి అవకాశం ఉంటాయి. ప్రాబ్లమాటిక్ పార్ట్ మనకు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో నుంచి రావడానికి అవకాశం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే స్టాయికియోమెట్రీ. స్టాయికియోమెట్రీలో కూడా మొత్తం మీద ఒక 13 ఉంటాయి VSAQs బుక్లు. మీరు ఓన్లీ ఆ 13 అనుకొని చదివి వదిలేస్తే కష్టమైంది ఒక్కోసారి. ఎందుకు అని అంటే ఆక్సిడేషన్ స్టేట్స్ అనేది 4 మార్క్స్ వాటిలో ఇచ్చాడు. కాబట్టి H2SO4, H2SO5, H2S2O8 అనేటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్, నెక్స్ట్ పెరాక్సో మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్, పెరాక్సో డైసల్ఫ్యూరిక్ యాసిడ్, CrO5 బటర్ఫ్లై షేప్ లో ఉండేటువంటి, లేదా KMnO4, K2Cr2O7 వీటికి సంబంధించినటువంటి ఆక్సిడేషన్ నంబర్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఆక్సిడేషన్ నంబర్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఫస్ట్ ఇచ్చినటువంటి ఆ 13 VSAQs బుక్ లో ఏవైతే మనకు ఇచ్చాడో ఆ ప్రాబ్లమ్స్ మంచిగా నేర్చుకోవాలి. మరి క్వశ్చన్ నెంబర్ 3 ఈక్విలిబ్రియం. ఈ ఈక్విలిబ్రియంలో మనకు వాట్ ఈస్ మెంట్ బై డైనమిక్ ఈక్విలిబ్రియం అని అడుగుతాడు. అడిగిన టైంలో స్టూడెంట్స్ ఎక్కువగా మిస్ అయినటువంటి క్వశ్చన్స్ అవి, అంటే అవి రాయలేకపోయారు, అందువల్ల 60 మార్క్స్ లూజ్ చేసుకున్నటువంటి
క్వశ్చన్స్ అవి నేను చెప్పేది. అంటే మోస్ట్ ఇంపార్టెంట్. కొంచెం అవి ఎక్కువగా చదివి ఉండకపోవచ్చు కూడా. అలాంటి క్వశ్చన్సే ఇప్పుడు నేను చెప్పాను. డైనమిక్ ఈక్విలిబ్రియం అది ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నాడు, కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం. కాబట్టి నేర్చుకోవాలి, అలాంటి క్వశ్చన్స్ కూడా నేర్చుకోవాలి. నేను 4 మార్క్స్ లో చెప్పినటువంటి హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం అది ఒక్కటే అడిగితే 2 మార్క్స్. హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అది ఒక్కటే అడిగితే 2 మార్క్స్ విత్ ఎగ్జాంపుల్స్. వాట్ ఈస్ మెంట్ బై ఈక్విలిబ్రియం 2 మార్క్స్. స్టేట్ లీ చాట్లియర్స్ ప్రిన్సిపల్ 2 మార్క్స్. మరి ఒకవేళ కెమికల్ ఈక్విలిబ్రియం కాకుండా అయానిక్ ఈక్విలిబ్రియం లో అడిగితే వాట్ ఈస్ మెంట్ బై pH. ఫైండ్ ద pH ఆఫ్ 0.005 m BaOH taken twice. Very important. Define pH. Find the pH of 10 power minus 8 m HCl solution. Very important. What is meant by ionic product of water? What are conjugate acid base pairs? ఇవి 2 మార్క్స్ లో అడగవచ్చు. లేదంటే కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్ కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ HCO3 మైనస్ give its conjugate acid and conjugate base అని అడగవచ్చు. Define solubility product. Next question number 4 and question number 5. Question number 4 కింద ఫస్ట్ ఏ గ్రూప్ చదవండి. క్వశ్చన్ నెంబర్ 5 కింద సెకండ్ ఏ గ్రూప్ చదవండి. ఓకే, ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ 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 ఇంపార్టెంట్. 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. 16 డిసైడ్ చేసేటువంటి క్వశ్చన్స్ కూడా ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ అనేది మర్చిపోవాలి. ఎందుకంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. స్టూడెంట్స్ ఈ గ్రూప్స్ చదివే కాడ కొంచెం నెగ్లెక్ట్ చేశారు అని అంటే అదే మనకు పనిష్మెంట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 6 అండ్ క్వశ్చన్ నెంబర్ 7 మాక్సిమం ఫోర్త్ ఏ గ్రూప్ కింద చదవాలి. ఒకవేళ ఫోర్త్ ఏ గ్రూప్ అనేటువంటి 4 మార్క్స్ వస్తే థర్డ్ ఏ గ్రూప్ అని చెప్పాను. ఒక్కొక్కసారి థర్మోడైనమిక్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 and 9 ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ కింద మొత్తం మీద ఒక 19 బిట్స్ ఉంటాయి, 19 VSAQs ఉంటాయి. ఆ 19 VSAQs మొత్తం మంచిగా నేర్చుకోవాలి. సింక్, BOD, COD, పొల్యూటెంట్, కంటామినెంట్, ఈ డెఫినేషన్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఆర్ యాసిడ్ రైన్స్, రీజన్స్ ఫర్ యాసిడ్ రైన్స్, ఎఫెక్ట్ ఆఫ్ యాసిడ్ రైన్స్. ఇది ఒక్కొక్కటి ఒక క్వశ్చన్ కింద అడుగుతారు. రీజన్స్ ఫర్ ద డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. వాట్ ఈస్ CFA? Write a note on Nalgonda technique for the defluoridation of water by using Nalgonda technique. Eutrophication definition. What is meant by eutrophication? Write a note on Nalgonda technique for the defluoridation. Very important. What is meant by bioamplification? క్వశ్చన్ పేపర్ ఎంత హార్డ్ ఫీల్ అయినా కానీ మీరు ఇలాంటి క్వశ్చన్స్ చదువుకుంటే చాలా ఈజీగా ఫీల్ అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎవ్రీ ఇయర్ కూడా జనరల్ గా మనకు 10th క్వశ్చన్ కింద ఏమిస్తున్నాడంటే మీరు చదివేటువంటి ఆ స్టడీ మెటీరియల్ లో ఉన్నటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ అయ్యేటువంటి ఫస్ట్ పేపర్ ఉంటుంది చూడండి. ఆ ఫస్ట్ పేపర్లలో ఉన్న క్వశ్చన్స్ లో నుంచి కానీ లాస్ట్ పేపర్ లో ఉన్న బ్యాక్ అండ్ బ్యాక్ క్వశ్చన్స్ లో నుంచి కానీ ఈ 10th క్వశ్చన్ పడుతుంది. అంటే అది తప్పకుండా మీరు నేర్చుకోండి. IUPAC నేమ్స్ ఉంటాయి. IUPAC నేమ్స్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10th క్వశ్చన్. ఒకవేళ IUPAC నేమ్స్ లేకపోతే ఏమడుగుతాడు? డీకార్బాక్సిలేషన్ ఆఫ్ సోడియం ఎసిటేట్, డీకార్బాక్సిలేషన్ ఆఫ్ సోడియం ప్రొపనోయేట్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్. ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్. లేకపోతే హౌ ఈస్ నైట్రోబెంజీన్ ప్రిపేర్డ్, అది చాలా ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు. లేదంటే రోడ్ మ్యాప్ ఈక్వేషన్స్, ఇక్కడ కూడా ఒక A and B అని అడిగి ఫర్ A 1 మార్క్, ఫర్ B 1 మార్క్ అన్నట్టు ఇస్తాడు. ఇది మీ క్వశ్చన్ పేపర్. మీరు ఒక్కసారి ప్రీవియస్ పేపర్స్ 1-2 చూడండి. 1-2 కాదు, ఏ పేపర్స్ చూసినా కానీ ఇదే సీక్వెన్స్ లో ఉంటుంది. కాబట్టి ఈ అకాడమిక్ కూడా మీరు 100% సక్సెస్ఫుల్ గా మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 60 out of 60 తెచ్చుకోవడానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.